హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇట్లు చిన్నారి. నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే బీట్రూట్ అమ్మస్. చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా. నేనైతే ఒక చిన్న గ్లాసెడ్ కాబూలి శనగలు నానబెట్టేసుకున్నాను ఓవర్ నైట్. అలాగే ఇప్పుడు నేను బీట్రూట్ని పీలింగ్ చేసేసాను. అలాగే గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి ఒక 1 స్పూన్ నువ్వులను వేయింపుతున్నాను. నువ్వులతోనే బీట్రూట్ అమ్మస్ చాలా టేస్టీగా ఉంటుంది. నువ్వులు వేగడానికి కూడా కొంచెం టైం పడుతుంది. మరీ ఎక్కువ వేపితే చేదెక్కుతాయి. సో కొంచెం చిటపటలాడే వరకు వేంపండి. ఇది బీట్రూట్ అమ్మస్ డైరెక్ట్గా తిన్నా బాగానే ఉంటుంది. బ్రెడ్లోకి అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు నేను బీట్రూట్ పీసెస్ అయితే పీలింగ్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసేసాను. వేంపిన నువ్వులను వేసి ఆలివ్ ఆయిల్ ఉంటే ఆలివ్ ఆయిల్ వేసుకోండి. ఆలివ్ ఆయిల్ లేకపోతే నార్మల్ మనం కుకింగ్ ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు నేను కాబూలి శనగలు ఓవర్ నైట్ నానాక నేను కుక్కర్లో వేసి ఉడకబెట్టాను. నాకైతే 2 విజిల్స్కి ఉడికాయి. ఉడికిన తర్వాత చూడండి, నేను నువ్వులను ఫస్ట్ మిక్సీ పెట్టేసుకున్నాను. తర్వాత కాబూలి శనగలను అందులో వేసేస్తున్నాను. చూడండి, ఇప్పుడు నేను కాబూలి శనగలు వేసాక బీట్రూట్ని కూడా వేసేసి ఒక 2 పచ్చిమిర్చి వేసాను. అలాగే 2 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసాను. స్పూన్లో హాఫ్ వరకు జీలకర్ర వేసాను. తర్వాత సాల్ట్ వేసేసాను. ఇప్పుడు మూత పెట్టేసి మిక్సీ పట్టేస్తున్నాను. కొన్ని ఆ కాబూలి శనగలు ఉడకబెట్టాం కదా, అదే వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టాక ఈ కన్సిస్టెన్సీ అయితే వచ్చింది. ఇది బ్రెడ్లోకి కూడా, బ్రెడ్ని కాల్చి అందులో పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. లెమన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లెమన్ కూడా వేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.